అంటార్క్టికా గురించి మనం అనుకుంటాం, ఐస్, స్నో, ఫుల్ వైట్ డెజర్ట్. కానీ అక్కడ ఒక ప్లేస్ ని చూస్తే షాక్ అవుతారు. బ్లడ్ రెడ్ కలర్ లో వాటర్ ఫ్లో అవుతుంది. ఈ ప్లేస్ ని బ్లడ్ ఫాల్స్ అని పిలుస్తారు. ఫస్ట్ టైం సైంటిస్టులు డిస్కవరీ చేసినప్పుడు వాళ్ళకి అనిపించింది ఇది రియల్ బ్లడ్డా. కానీ నిజం ఏంటి అంటే వాటర్ కాదు, ఐరన్ రిచ్ బ్రైన్ వాటర్. గ్లాసియర్ లో ట్రాప్డ్ అయ్యి లాక్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ అండర్ గ్రౌండ్ లేక్ నుంచి వాటర్ అవుట్ అవుతుంది. ఆ వాటర్ ఆక్సిజన్ లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి క్లోజ్డ్ సిస్టమ్ లో ఉంది. బయటికి వస్తుంటే కాంటాక్ట్ విత్ ఎయిర్ వల్ల ఐరన్ ఆక్సిడైజ్ అయ్యి రెడ్ కలర్ లో మారిపోతుంది. అందుకే వాటర్ ప్యూర్ బ్లడ్ లాగా కనిపిస్తుంది. ఇమాజిన్ చేసుకో, ఫుల్ వైట్ అంటార్క్టికా డెజర్ట్ లో సడన్లీ ఒక బ్రైట్ రెడ్ వాటర్ ఫాల్ ఫ్లోయింగ్. దూరం నుంచి చూసినా స్కారీగా ఉంటుంది, హర్రర్ మూవీ లొకేషన్ లాగా. ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటి అంటే ఈ వాటర్ లో యూనిక్ మైక్రో ఆర్గానిజం సర్వే అవుతున్నాయి. ఆక్సిజన్ లేకుండా, లైట్ లేకుండా, ఎక్స్ట్రీమ్ కోల్డ్ లో స్టిల్ ఇంకా లైఫ్ సస్టైన్ అవుతుంది. సైంటిస్టులకి ఇది బిగ్ క్లూ. ఎందుకంటే మార్స్, యూరోప్ లాంటి ఏలియన్ ప్లానెట్స్ లో లైఫ్ సర్వే అవ్వగలదా అని రీసెర్చ్ చేయడానికి బ్లడ్ ఫాల్స్ హెల్ప్ చేస్తుంది. సో ఒక లైన్ లో చెప్పాలంటే అంటార్క్టికాలో ఐస్ డెజర్ట్ మధ్యలో ఒక హర్రర్ స్టైల్ రెడ్ వాటర్ ఫాల్ ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ అది నేచర్ సైన్స్ మిరాకిల్. నెక్స్ట్ టైం మీరు అంటార్క్టికా గురించి వింటే స్నో కన్నా ఫస్ట్ ఇమాజినేషన్ బ్లడ్ ఫాల్స్ ఉంటుంది.